హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ ఆయిల్తో మసాలా అంతా ఫిష్కి పట్టేలా, అసలు నీస్ వాసన రాకుండా సూపర్ టేస్టీతో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిష్ తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఫిష్ పీసెస్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ పసుపు, కొంచెం రాక్ సాల్ట్ వేసి ఫిష్ పీసెస్ని ఒక 4-5 సార్లు కడిగి తీసుకున్నానండి. ఇక్కడ 1/2 kg ఫిష్ని చేస్తున్నాను. తర్వాత ఫిష్ ఫ్రైకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు చీల్చుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ ఫిష్కి పట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఫిష్కి మంచి మసాలా కోటింగ్ వచ్చి క్రిస్పీగా కుక్ అవుతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వల్ల మసాలా ముద్దగా అయ్యి ఫిష్కి బాగా కలుస్తుంది. అలాగే ఇందులో 1/2 లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు ఫిష్ పీసెస్కి మసాలాలు పట్టించాలి. అన్ని వైపులా మసాలా పట్టేటట్టు ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అట్లీస్ట్ 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఫిష్ పీసెస్కి మసాలా పట్టి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ పీసెస్ని వేసుకొని 2 వైపులా ఎర్రగా కాలేటట్టు చేప ముక్కలు విరగకుండా తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఫ్రై ఎంత టేస్టీగా రెడీ అయిందో చూస్తున్నారుగా. అంతేనండి, సింపుల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.